రాయలసీమలో జనసేనాని తన సత్తాను చాటనున్నారా? వైసీపీ కోటగా ముద్రపడిన సీమలో పవన్ పవర్ ఏంటో ఇక చూపించనున్నారా? ఇప్పుడు రాయలసీమలో కొన ఊపిరితో ఉన్న వైసీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారా? సినిమా పరంగా రాయలసీమలో మెగా ఫ్యామిలీకి ఎక్కువగా అభిమానులు ఉన్నారు, కానీ రాజకీయ పరంగా గట్టి పట్టు సాధించలేదు. దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ రాయలసీమపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మొదటి నుండి జగన్పై వ్యతిరేక భావంతో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇక రాయలసీమలో కూడా జగన్కు చుక్కలు చూపించనున్నారా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. వైఎస్ కుటుంబం రాయలసీమకు చెందినది కావడంతో మొదటి నుంచి వైసీపీకి రాయలసీమలో గట్టి మద్దతు లభిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం 4 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే 3 ఎంపీ స్థానాలు రాయలసీమలోనే ఉన్నాయి. కడప, రాజంపేట, తిరుపతి లోక్సభ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా రాయలసీమలో ఎక్కువగా ప్రభావం చూపింది. కడప జిల్లాలో రాజంపేట మినహా అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. 2024 శాసనసభ ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే వాటిలో రాయలసీమలోనే 7 స్థానాలుండడం గమనించదగ్గ పరిణామం. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాయలసీమలో కాంగ్రెస్ పార్టీకి సైతం ఎక్కువ సీట్లు వచ్చేవి. వైఎస్ మరణం తర్వాత జగన్ను సైతం ఆదరించింది రాయలసీమ. అలాంటిది 2024 ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాయలసీమలోనే కొన ఊపిరితో ఉన్నట్లు పరిస్థితి తయారైంది. దీంతో రాయలసీమలో తన పార్టీ జనసేనను బలోపేతం చేయడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ నడుం బిగించారని తెలుస్తోంది. రాయలసీమలో మెగా అభిమానులు ఎక్కువగా ఉంటారు, కానీ రాజకీయంగా ఆ కుటుంబంతో కొనసాగడం లేదు. ప్రజారాజ్యం సమయంలోనైనా జనసేన సొంతంగా పోటీ చేసినప్పుడు కూడా అంతగా మద్దతు రాలేదు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి రాయలసీమ మొత్తం మీద కూడా 3 శాసనసభ సీట్లు దక్కడం తెలిసిన విషయమే. 2024 శాసనసభ ఎన్నికల్లో కూడా కూటమి కట్టినప్పటికీ రాయలసీమలో జనసేన పోటీ చేసింది 2 స్థానాల్లోనే. ఆ 2 స్థానాల్లో విజయం సాధించింది. తిరుపతి, రైల్వే కోడూరులో జనసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయలసీమలో జనసేనను బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సినీ పరంగా ఉన్న క్రేజ్ను రాజకీయ పరంగా మార్చడానికి పవన్ కళ్యాణ్ ఈసారి గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉండడంతో పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీ కొద్దో గొప్పో కొన ఊపిరితో ఉన్నది అంటే అది రాయలసీమ జిల్లాలోనే. రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది వైసీపీ. అయితే ఆ కొన ఊపిరి ఉన్న రాయలసీమలో కూడా వైసీపీని దెబ్బకొట్టాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇటీవల తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ వారాహి సభతో చాలా వరకు సీమ ప్రజలను ఆకర్షించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏకంగా జగన్ ఇలాఖా కడపకే వెళ్లడం, పూర్తిగా రాయలసీమలో వైసీపీని జీరో చేయడమే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో జగన్ వర్సెస్ పవన్ ఫైట్ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు రాయలసీమలో పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గానికి చెందిన బలిజలు ఎక్కువగా ఉంటారు, కానీ వారంతా రాజకీయంగా అటు వైసీపీ వైపు లేదా ఇటు టీడీపీ వైపు ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు జనసేన వైపు కూడా కొంతమంది చూస్తున్నారని సమాచారం. దీంతో సామాజిక బలంతో పాటు ప్రభుత్వంలో ఉండడం, సినీ ఇమేజ్తో జనసేనను రాయలసీమలో బలమైన శక్తిగా తయారు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చంద్రబాబు పరిపాలనలో బిజీ అయిపోయారు. స్వతహాగా తన పని తాను చేసుకునిపోయే మనస్తత్వం చంద్రబాబుది. అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జగన్ మీద వ్యతిరేక వైఖరి కలిగి ఉంటూ వస్తున్నారు.
ఎలాగైనా జగన్ పాలన అంతం చేయాలని కూటమి కట్టి ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడంలో సక్సెస్ అయ్యారు. జగన్కు గట్టి షాక్ ఇచ్చారు. కూటమి నాయకుడిగా పవన్ కళ్యాణ్ బాగా ఫోకస్ అవుతున్నారు. ప్రభుత్వంలోని లొసుగులను డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా ఎత్తి చూపుతున్నారు. దీంతో అధికార ప్రతిపక్ష పాత్ర ఆయనే పోషిస్తున్నారు. జగన్కు ఛాన్స్ ఇవ్వడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన వెనుక ఇదే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో ఒక్కసారి పార్టీ బలోపేతమైతే జగన్కు ఇక చెక్ పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రాయలసీమలో రాబోయే రోజుల్లో పవన్ వర్సెస్ జగన్ ఎలా ఉండబోతోందో మరి.